హైరా సంతోష్, ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి వెళ్ళి? నేను ఎప్పుడు వచ్చినా కానీ అసలు నువ్వేం చెప్తానో నీకు అర్థమవుతుందా రమేష్? మరి ఏందిరా అట్లా సీరియస్గా మాట్లాడతాను? నేనేం చేసిండ్రా? చేసిందంతా చేసుకుంటా మరి నేను ఏం చేసిన అంటానేంద్రా? నాకు పిల్లలు ఇష్టం అంటావు. నేను హాస్పిటల్ ఏ భాగవతం చేసినావురా? హాస్పిటల్ ఏందిరా? నేనెందుకు హాస్పిటల్కి పోయినా? అసలు ఏమైంది చెప్పు. అరే నువ్వు నా ముందు ఇంకా యాక్టింగ్ చేయకరా. నేను సంగీతకు హాస్పిటల్కి ఎందుకు పంపించినావురా? అరే ఇక లేడీస్ ప్రాబ్లం లేడీస్కి ఉంటాయి కదా, ఇక నీకు తెలియదు ఏమున్నది, కొంచెం స్టమక్ పెయిన్ లేచిందని చెప్పేసి అన్నది. అందుకే సరే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి అంటే నేనుండి మా చెల్లి వెళ్తా అని చెప్పేసి అన్నది, అంతే. కడుపు నొప్పుతానా? అరే నువ్వు నాకు అబద్ధం చెప్తానా లేకుంటే సంగీత నీకు అబద్ధం చెప్తాందా? నిజంగా కడుపు నొప్పి వల్లనే హాస్పిటల్కి పోయిందా సంగీత? ఏందిరా సంతోష్, నీతో ఎందుకు అబద్ధం చెప్తారా? ఆమె నిజంగా కడుపు నొస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది. అసలు ఏమైందో చెప్పు. అవునా రమేష్? అరే నీకు ఎట్లా చెప్పాలరా? అలా మన ఫ్రెండ్ పనిచేస్తే తెలుసుగా నీకు? తెలుసురా. ఎందుకు ఏమైంది? రే అసలు సంగీత హాస్పిటల్కి పోయింది కడుపు నొప్పి వల్ల కాదురా. ఎందుకురా మరి? నాకు మాత్రం కడుపు నొప్పి అని చెప్పేసి వెళ్ళిందిరా. నేను కావాలంటే ఫోన్పేలో కూడా పైసలు పంపించిన. దేనికోసం పోయిందిరా మరి అది? అరే సంగీతకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందట్రా. ఇప్పుడే పిల్లలు వద్దనుకొని ట్యాబ్లెట్ వేసుకున్నాడట. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిందట్రా. దానివల్ల కడుపు నొప్పి నచ్చితే చూపించుకోవడానికి హాస్పిటల్కి వచ్చింది. అరే ఏంద్రా సంతోష్, ఏం మాట్లాడుతున్నావురా? ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే దాన్ని తీపించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి వచ్చిందా? రా అమ్మతోరా నిజం చెప్తారా, నాకు ఈ విషయమే తెలియదురా. అది ఎంత పని చేసిందిరా, గిట్లనే చేసిందిరా. అది ఏం మనిషిరా అసలు? రే ఇవన్నీ విషయాలు నీకు తెలుసు అనుకుని చెప్పిండ్రా. అసలు నీకు తిప్పకుండా ఇవన్నీ ఎందుకు చేస్తుందిరా సంగీత? అరే నీకు తెలియదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో? అరే దాన్ని నేను మొన్న కూడా అడిగినరా, నీకు ఇంకా డేట్ రావాలి కానీ ఇంకా రాలే కానీ ఒకసారి చెక్ చేసుకోపోయినవే అని చెప్పేసి. లేదండి నాకు డేట్ వచ్చిందని చెప్పేసి అన్నదిరా. అది గిట్లా నాకు చెప్పి గిట్లా టాబ్లెట్ వేసుకొని ఇక ప్రెగ్నెన్సీని తీపించుకునేందిరా. అసలు అమ్మతో నాకు పిచ్చి లేస్తుందిరా. అరే సంతోష్, అరే అదే రా, అసలు నీకు చెప్పకుండా ఇదంతా ఎందుకు వేసిందిరా? ఇట్లా చేయడం తప్పు కదరా. అరే అసలు నేను దాని మీద ఎన్ని నమ్మకం పెట్టుకున్నారా. అరే నాకు పిల్లలంటే ఇష్టంరా. అది అసలు ఇట్లా చేస్తుందని అస్సలే అనుకోలేరా. బాధపడకు. కోడలా కడుపు నొప్పి కొంచెం తగ్గిందా? ఇప్పుడు కొంచెం ఓకే అత్తమ్మ, తగ్గింది. సరే కోడలా, మా అక్కకు కొంచెం పానం పంచుకుంటలేదట, మా అక్క వాళ్ళు ఇంటికి పోతానా, పోయిరానా? సరే అత్తమ్మ, ఒకసారి ఆయనకి చెప్పిల్లా మరి? పొద్దుగాల చెప్పిన కోడలా, డబ్బులతో ఇచ్చిండు బతికిరాయికి. సరే అత్తమ్మ, మరి మీరు వెళ్ళరండి, నేను ఆయన చూసుకుంటాలే. కోడలా మరి మాట అంత ఎత్తునో వస్తాంది, మరి నువ్వు తగ్గకున్నా కానీ తగ్గిందని చెప్తానవా? మరి ఉండనా పోనా? అయ్యో అత్తమ్మ ఏం కాదు, ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోలేనా, చేసుకుంటా, నువ్వు వెళ్ళరా. సరే కోడలా జాగ్రత్త, నేను పోయినాక ఫోన్ చేస్తా నీకు. అబ్బా కడుపులో బాగా వస్తుంది కదా, డాక్టర్ ఏమో అట్లా అంటుంది, అనవసరంగా వేసుకున్న ఈ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ విషయం అనేది తెలిస్తే ఏమంటాడో ఏమో, భయం అవుతుందంతా.